హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 4 జాబ్ ఓపెనింగ్స్ చూద్దాము. ఇందులో ఇంటర్న్షిప్ ఉంది, బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంబీఏ వాళ్ళకి ఉంది. సో మొత్తం మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ జాబ్స్కి అప్లై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. అలానే మీ ఫ్రెండ్స్ నీడ్లో ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో కమింగ్ టు అవర్ పాయింట్, ప్రాక్టర్ గ్యామ్లర్ ఈజ్ హైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ ది రోల్ ఆఫ్ ప్రొడక్ట్ సప్లై మేనేజర్. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అట్లనే ఆ రెనీ రిలవెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ అని చెప్తున్నారు. సో మ్యాక్సిమం అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్లై చేయండి. సో ట్రై యువర్ లక్. ఎంబీఏ డిగ్రీ విత్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఎంబీఏ ఉంటుందో వాళ్ళు అప్లై చేయొచ్చు, అలానే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. In addition to good knowledge of English, we also look for skills such as technical, curiosity, creativity, innovation, initiative, communication, leadership and the ability to work with others. సో ఈ పాయింట్స్ అన్నీ మీ రెజ్యూమ్లే ఏదో ఒక విధంగా సెంటెన్స్ మీరు పెడుతుంటారు కదా, అందులో కొన్ని ఇన్కార్పొరేట్ అయినట్టు చూడండి. సో దట్ ఏటీఎస్ రిలేటెడ్ మనకి రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుద్ది కాబట్టి ఏటీఎస్ త్రో మీది కూడా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఈ జాబ్ లింక్స్ అన్నీ మనం డిస్క్రిప్షన్లో పెడతాం, ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, అమెజాన్ ఈజ్ హైరింగ్ సెంట్రల్ ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. సో దీనికి మనకి బ్యాచిలర్ డిగ్రీస్ ఉండాలంట ఇన్ ఏ క్వాంటిటేటివ్ ఆర్ టెక్నికల్ ఫీల్డ్ సచ్ యాజ్ కంప్యూటర్ సైన్స్. దీనికి ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ అంటే మొత్తం ఇంకా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయండి, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అందరూ అప్లై చేయండి. ఇందులో మనకి ఎక్సెల్, ఎస్క్యూఎల్ కూడా రావాలని చెప్పి అంటున్నాడు. సో ఎందుకంటే డేటా రిలేటెడ్ అంటున్నాడు కాబట్టి మనకు అవగాహన అనేది ఉండాలి. సో ఎక్స్ట్రాక్ట్ డేటా అండ్ ఫాలో ఎస్ఓపి టు ప్రిపేర్ రిపోర్ట్స్ యాజ్ పర్ అసైన్డ్ స్కెడ్యూల్. ఎస్ఓపి అంటే మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనమాట. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎక్కడ మనకి చేస్తామంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనము డాక్యుమెంటేషన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు రిపీటెడ్ ప్రాసెస్ ఉంటుంది, డైలీ రొటీన్ ఉంటుంది కదా, అలాంటి వాటిలో మనం చేయాల్సి వస్తుంది అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అది రెఫరెన్స్ లాగా ఉంటుంది, ఎవరికైనా డౌట్స్ ఉంటే అది ఫాలో అవ్వచ్చు. అలానే వేరే వాళ్ళకి మనకి ఏదైనా షేర్ చేస్తున్నప్పుడు అక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా మొత్తం క్లారిటీగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది అనమాట. రిమోట్లీ మానిటర్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది అసైన్ సైట్స్ వియా అవుట్బౌండ్ కాల్, ఈమెయిల్స్ అండ్ బై కోఆర్డినేషన్ విత్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. సో ఇది వేరే వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వాలి. అలా నేను చెప్తున్న వర్క్స్ రిలేటెడ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది సపోర్ట్ రిలేటెడ్ వర్క్ అండ్ డేటా రిలేటెడ్ వర్క్. సో చూడండి ఇక్కడ డివైస్ అండ్ డిప్లాయ్ ఎస్ఓపీస్, అనలైజ్ డేటా అండ్ ప్రపోజ్ ఫీచర్స్ అండ్ ప్రాసెస్. సో డేటా రిలేటెడ్ కూడా ఉంది, డేటా ఉంది కాబట్టి ఈ రెండు మనకు వచ్చాయి. డేటా అంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్ పక్కా వస్తుంది. ఓకే, మనకి బాగా రావాలన్నమాట. విల్లింగ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అంటే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుందని అర్థమవుతుంది మనకి. ఓకే, సో రొటేషనల్ షిఫ్ట్కి మనం రెడీగా ఉండాలి. సో ఇది ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏ ఇయర్ అయినా పాస్అవుట్ అయినా అప్లై చేయండి. ఎందుకు అంటే అమెజాన్లో టెక్నికల్ కానీ సెమీ టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ సెమీ టెక్నికల్ కానీ ఏ ఇయర్ పాస్అవుట్ అయినా మ్యాక్సిమం స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటే ఇస్తారనమాట. 2012లో పాస్అవుట్ అయిన వాళ్ళు కూడా అమెజాన్ నాన్ టెక్నికల్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకని నేను చెప్పేసి పర్టికులర్ ఇయర్ కాకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అప్లై చేయండి. జస్ట్ ట్రై యువర్ లక్. మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ ఏమైనా వస్తే హ్యాపీ కదా. సో అలానే ఇది కూడా ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కాబట్టి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇది కూడా మీరు 2023, 22, 21, 20 మీరు అందరూ అప్లై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కదా, ఇది ఇంటర్న్షిప్ కాదు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ఓపెనింగ్ వచ్చేసరికి న్యూక్లియర్ ఈజ్ హైరింగ్ ఫర్ ప్రొడక్ట్ అనలిస్ట్ ఇంటర్న్. సో ఇది ఇంటర్న్షిప్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఎస్క్యూఎల్, ఎక్సెల్ రిపోర్టింగ్ అంటున్నాడు. సో ఎస్క్యూఎల్, ఎక్సెల్ ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. ప్రతి జాబ్లో మనకి మ్యాక్సిమం వస్తుంది. అలానే లైనెక్స్ ఆర్ యూనిక్స్ కూడా మనకు అవగాహన ఉండాలి. సో అందుకని మనం ఎఫ్ఎల్ఎంలో ఎప్పుడు ఎస్క్యూఎల్ అనేది మనం ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాము, జనాలు నేర్చుకోవాలని చెప్పేసి. మీరు ఏ రోల్కి వెళ్ళినా కానీ మీకు అది రావాలి. డెవలపర్కి వెళ్ళినా, సపోర్ట్కి వెళ్ళినా, డేటా డొమైన్కి వెళ్ళినా, టెస్టింగ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మ్యాక్సిమం మనకి ఈ డేటా అంటే ఎస్క్యూఎల్ అనేది పక్కా ఉంటుంది. అది మైసీక్వెల్, ఒరాకిల్ ఎస్క్యూఎల్, ఎంఎస్ ఎస్క్యూఎల్, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, ఏదైనా కానీ ఎస్క్యూఎల్ అనేది మీకు రావాలన్నమాట. ఓకే, ఏది నేర్చుకున్నా పర్లేదు, ప్రిఫర్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఆర్ మైసీక్వెల్. ఓకే, సో డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ థింగ్స్ యూస్ చేస్తే నేను దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, ఏది నేర్చుకోవాలనేది తర్వాత మనం చూద్దాము. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అంటున్నాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ కోర్స్ ఉండాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రావాలన్నమాట, పీపీటీ. ఎందుకు రావాలి? ఎబిలిటీ టు అనలైజ్ అండ్ ప్రజెంట్ ది రెలవెంట్ డేటా టు అదర్ స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్కి ప్రజెంట్ చేయాలంటే మనం ఫోన్ కాల్ చేసి మాట్లాడడం. ప్రజెంటేషన్ అంటే పీపీటీస్ త్రూ మనం ప్రజెంటేషన్ చేస్తాం స్క్రీన్ షేర్ చేసి, అందుకని చెప్పి అది మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో అలానే ఇది 6 months మినిమం ఇంటర్న్షిప్ అనమాట, టైం పీరియడ్. సో
ఈ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొంచెం బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను. గుడ్ టు హ్యావ్ అంటే పక్కా ఉండాలని కాదు, ఉంటే మంచిది అన్నట్టు. బ్యాంకింగ్, ఫిన్టెక్, ఈ కామర్స్ డొమైన్ అట్లా, లేకపోతే ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ప్రెజెంటింగ్ టు సిఎక్స్ఓస్ ఆఫ్ కంపెనీస్ అంట, అండ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూజింగ్ క్లెవర్ ట్యాప్ అంట. ఓకే, ఇవి ఉండాలని మ్యాండేటరీ కాదు, ఉంటే మంచిది అంతే. సో ఇది కూడా నీది ఇంటర్న్షిప్ కాబట్టి 23, 24, 25 ఈ బ్యాచెస్ వాళ్ళు అప్లై చేయడం బెటర్ అనమాట, ఇంటర్న్షిప్ కాబట్టి. ఓకే, సో ఇది కూడా చూసుకోండి. నేను జాబ్ డిస్క్రిప్షన్ అనేది, జాబ్ లింక్ అనేది మనం వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూఐ ఈజ్ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇదివరకు ఎలిజిబిలిటీ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. Experience in object oriented languages like Java, PHP, Ruby or Python, and the fundamental principles of the object oriented principles. చూడండి ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అంటాడంటే ఊప్స్ తాలూకు రిలేటెడ్ మీరు రెజ్యూమ్లో బాగా హైలైట్ చేయాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇలా మెన్షన్ చేస్తూ అవి ఏమైతే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఎలాబొరేట్ చేసి రాయండి. ఓకే, రీసెంట్గా మనము రెజ్యూమే ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ అని చెప్పాము వీడియోలో. ఆ వీడియోలో ఆ అబ్బాయి రెజ్యూమే మీరు చూస్తున్నట్లయితే బాగా ఎలాబొరేట్ చేసి రాశాడు. ఆ టైప్ ఆఫ్ రెజ్యూమే రెఫరెన్స్ తీసుకొని రాయండి. అలానే ఎక్స్పీరియన్స్ ఇన్ వెబ్సైట్ డెవలప్మెంట్ విత్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, అలానే రియాక్ట్ అండ్ నోడ్ చేస్తున్నాడు. సో రియాక్ట్ నోడ్ చేసి మనకి ఇక్కడ ఫ్రేమ్వర్క్స్. సో అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ SQL క్వరీస్ డిజైర్డ్ బట్ నాట్ రిక్వైర్డ్. సో SQL చూసారా, 3 జాబ్ ఓపెనింగ్స్లో కూడా SQL ఉంది. డిజైర్డ్ అన్నాడు కానీ అంత మ్యాండేటరీగా కాదు, బట్ ఉంటే మంచిది. ఓకే, మీకు వీటితో పాటు SQL మీకు లేదు, నాకు ఉంది, నాకు వస్తుంది అనమాట జాబ్. సో 4 జాబ్స్లో నాకు తెలిసి ఇందులో కూడా ఉన్నా హ్యాపీ. ఓకే, ఇందులో పర్టికులర్ స్కిల్స్ మెన్షన్ చేయలేదు. అవుట్ ఆఫ్ 4 జాబ్స్ 3 జాబ్స్లో మనకి SQL అనేది అడిగారు అనమాట. సో SQL, అలానే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ కానీ నోట్ చేసి కానీ అడిగాడు అనమాట. సో మనం FLMలో వెబ్ డెవలప్మెంట్ అని స్టార్ట్ చేస్తున్నాము, దట్ ఈజ్ విత్ రియాక్ట్ అనమాట. సో చూడండి మీరు, వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ చేసి ట్రైనింగ్. సో ప్రైస్ వచ్చేసి ఇది. అండ్ అలానే రియల్ టైమ్ ఎక్స్పర్ట్తో మనం టీచ్ చేస్తాం. ఇప్పుడు మన ట్రైనర్ కూడా ఆల్రెడీ రియల్ టైంలో వర్క్ చేసిన అతనే ట్రైన్ చేస్తారు. సో దట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మీకు నాలెడ్జ్ అనేది మీరు వేరే డొమైన్ నుంచి వేరే వెబ్ డెవలప్మెంట్కి స్విచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు ఇది నేర్చుకొని వెబ్ డెవలప్మెంట్ చేస్తారని చెప్పి స్విచ్ అవ్వచ్చు. ఓకే, నాన్ నేటివ్ వాళ్ళు స్విచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కరెంట్లీ వెబ్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. December 18th నుంచి స్టార్టింగ్, డైలీ 8 PM ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ సిలబస్ రిజిస్టర్ అవ్వనుకుంటున్నా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సిలబస్ చెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సిలబస్ చెక్ చేసుకుని మీరు చూడొచ్చు. మీరు జస్ట్ frontlinesedutech.comలోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అలానే SQL ఏదైతే అవసరం ఉందో అది కూడా మనం SQL కూడా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్ వచ్చినప్పుడు మీకు ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్ ఛానల్లో అప్డేట్ వస్తుంది. అలానే ఎక్సెల్ కూడా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అనమాట. టైం పట్టిద్ది, బట్ డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ ఎక్సెల్ కూడా. సో కమింగ్ డేస్లో డేటా అనలిటిక్స్ లాంచ్ చేయడం కూడా ఛాన్స్ ఉంది. ఇదంతా ఎందుకు అంటే మీకు ఏదైతే మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉందో అది మేము రియల్ టైం ప్రొఫెషనల్ చేత టీచ్ చేయిస్తే మీకు హెల్ప్ అవుతుంది. సో దట్ మీరు ఈజీగా జాబ్ అనేది గ్రాప్ చేయొచ్చు. సో దట్స్ వై వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు హెల్ప్ యూ గైస్. సో చూడండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.